హాయ్. డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఇమిగ్రెంట్స్ మీద తన అస్త్రాన్ని ప్రయోగించాడు, అలాగే బర్త్ రైట్ రద్దు చేశాడు, ఇంకా చాలా చర్యలకు ఉపక్రమిస్తూ ఉన్నాడు డైనమిక్గా. బట్ ఓవరాల్గా ఏమవుతా ఉందంటే అక్కడ ఉన్న ఒక స్టేట్ జడ్జి ఏం చేసిందంటే బర్త్ రైట్ మీద ఈయన ఇచ్చిన ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో దాన్ని తాత్కాలికంగా ఆయన స్టే ఆర్డర్ విధించాడు. కొంతకాలం వరకు దాన్ని అమలు చేయడానికి వీల్లేదు, ఇది సరైన విధానం కదా అని చెప్తా ఉన్నాడు. సో ఇది ఒక ఎదురు దెబ్బ. మరొకటి ఏమైపోయింది, మెక్సికోకి వీళ్ళన్నీ యుద్ధ విమానాల్లో తీసేసుకొని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తామని చెప్తా ఉన్నాడు. అలాగే గ్వాటమాలకి తీసుకెళ్ళి వదిలేశాడు. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. కానీ మెక్సికోకు వెళ్ళి మేము వదిలేస్తాం అన్నప్పుడు ఇమీడియట్గా మెక్సికో తీవ్ర వ్యతిరేకతని వ్యక్తపరిచింది. అదేంటి అంటే వచ్చే వాళ్ళందరూ మెక్సికన్ అని మేము నమ్మలేం కదా, వేరే వాళ్ళు మెక్సికా నుంచి మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి ముందు మీరు అది ఫిల్టర్ చేసుకోండి, అప్పుడు మా దేశీయస్తులు ఉంటే మాత్రమే తీసుకొచ్చి మెక్సికోలో వదిలిపెట్టండి, అంతేగాని వేరే వాళ్ళని కూడా మెక్సికోలో వదిలేస్తాం మెక్సికో నుంచి వచ్చారంటే కుదరదు, ఎందుకంటే దానిలో మెక్సికన్స్ ఉండకపోవచ్చు అంటుంది. సో డెఫినెట్గా ఇది కూడా ఒక తీవ్ర నెగిటివ్ పరిణామమే ట్రంప్కి. సో డెఫినెట్గా ఒక పని చేసేప్పుడు ఏదో మూర్ఖత్వంతో చేస్తలేదు, అంటే ట్రంప్ చేసేవన్నీ ఇలాగే ఉంటాయని ప్రపంచం ముందు నుంచి భయపడుతూ ఉంది. దానికి నిదర్శనమే షేర్ మార్కెట్లు కుప్పగూలిపోతూ ఉన్నాయి. అంటే ఈయన మూర్ఖంగానే చేస్తారు తప్ప ఆలోచించి చేయడం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మెక్సికో తిరుగుబాటు అనేది ఒకటి అర్థమవుతూ ఉంది. అలాగే వచ్చేసిన తర్వాత అక్కడున్న జడ్జే ఈ బర్త్ రైట్ మీద వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం కూడా ఒక నిర్ణయంగా భావించవచ్చు. సో ఈయన ఎప్పటికైనా ఆలోచించి చేస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని మళ్ళీ పదవి పోగొట్టుకునే పరిస్థితి ఏమైనా తెచ్చుకుంటాడా అకస్మాత్తుగా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న లాస్ట్ టైంలో కూడా ఇలాంటి పరిణామాలు ఎదురైనాయి. మళ్ళీ ఈసారి కూడా అంతే డైనమిక్గా చేస్తూ ఉన్నాడు. మరి ఇది అమెరికన్స్కి మంచిదా కాదా, ప్రపంచానికి మంచిదా కాదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.